ఆయన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండగా ఏమేమి ఆలోచనలు వచ్చినాయో మనకు తెలియదు. కానీ ఆయన సంఖ్యలను ఇట్లా చూసుకున్నాడు, కాళ్లకు సంఖ్యలు చూసుకున్నాడు. కానీ కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్ అంటే తెలుసా అండి, మనం ఏదైనా మన మీద పడ్డప్పుడు కంప్లైంట్ చేస్తుంటాం, ఏదేదో గునుగుతూ ఉంటాం. ఆయన కంప్లైంట్ చేయకుండా కాన్సన్ట్రేట్ చేసినాడు, సమర్పించినాడు ఆ పరిస్థితుల్ని. అంటే ఎట్లా అంటే ప్రతి చిన్న దాంట్లో మనం గొనుగుతూ ఉంటాం. కానీ పౌలు అట్లా గొనగలేదు. ఆయనకు బైబిల్ గ్రంథం తెలుసు. ఉదాహరణంగా మోషే అనే దైవజనుడి చేతిలో ఒక కర్ర ఉన్నది. ఆ కర్రను మోషే దేవునికి సమర్పించెను. ఆ కర్ర ద్వారా గంభీరమైన కార్యాలు జరిగాను. ఎర్ర సముద్రము పాయలుగా చినిగిపోయాను. అలాంటిది ఆ కర్రే, మామూలు కర్ర. తర్వాత దావీదు దగ్గర ఒక తుపాకీ కానీ కత్తి కానీ లేదు. గొలయాత్ అనే రాక్షసి మీదకి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక ఒడిసెల మాత్రమే ఉండేది. ఆ ఒడిసెలను దేవునికి సమర్పించినాడు. గిద్యోను అని ఒక ఆయన ఉండేవాడు. ఆ గిద్యోను యుద్ధానికి వెళ్ళినప్పుడు తుపాకులు కత్తులు తీసుకొని వెళ్ళలేదు, మట్టి కుండలు, ఆ కుండల్లో దివిటీలు, అవి గంభీరమైన కార్యాలు జరిగించాను. ఇవి ఎరిగిన పౌలు చైన్స్ ఉన్నాయి, ఇవి సంఖ్యలు, కాబట్టి సంఖ్యలు కూడా ఘనకార్యములు చేయగలవు అనుకున్నాడు. అనుకొని గొనగగా ఆ సంఖ్యలను ప్రభువుకు సమర్పించెను. అది ఆయన జైల్లో చేసిన పని. అందువల్ల బైబిల్ గ్రంథం ప్రకారం మొదటి అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 21వ వచనంలో ఆయన మనస్సును గురించి వ్రాయబడి ఉంది. ఏమందంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. దాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే పౌలుకు ఏక మనస్సు ఉండేది. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ మొదటి అధ్యాయంలో మనకు కనపడేది ఏమిటంటే పౌలుకు ఏక మనస్సు ఉండేది. ఏక మనస్సు అంటే ఏమిటంటే, నాకు ఎలాంటి ఏ పరిస్థితి జరిగినా, ఏమి సంభవించినా పర్వాలేదు, కానీ ఈ పరిస్థితుల ద్వారా ఆయనకు మహిమ రావాలి, సువార్త వ్యాపకం కావాలి. అది ఏక మనస్సు. మళ్ళీ చెప్తాను చూడండి. ఏక మనస్సు అనగా నాకు ఏమి సంభవించినా పర్వాలేదు, కానీ వీటి ద్వారా దేవునికి మహిమ రావాలి, సువార్త వ్యాపకం రావాలి. అది ఏక మనస్సు. అంటే దాని అర్థం ఏమిటి? నా జీవితంలో ఫస్ట్ ప్రభువే ఉండాలి అని ఆయన తీర్మానించినాడు. కాబట్టి ఆ సంఖ్యలను దేవునికి సమర్పించను. ఇంకా చూడండి, ఆ సంఖ్యలు ఏం చేశాయో చెప్తాను. ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు. వీళ్ళు వచ్చి ఇట్లా నిలబడతారు ఆ చైన్లు పట్టుకొని. కానీ పౌలు దగ్గరికి మనుషులు వచ్చేవాళ్ళు. పౌలు ప్రార్థనాపరుడు, జైల్లో గట్టిగా ప్రార్థనలు చేసేవాడు. మనుషులు వచ్చినప్పుడు ఆయన గట్టిగా సువార్తను వాళ్లకు చెప్పేవాడు. తరువాత ఆయన ఉత్తరాలు వ్రాసేవాడు. ఉత్తరాలు వ్రాసినప్పుడు గట్టిగా చెప్పేవాడు. కాబట్టి ఆయన చెప్పడము, ప్రార్థించడము, సువార్త ఇతరులకు చెప్పడం. ఒనీసీము అని మీరు విన్నారు. ఫిలమోను అనే షావుకారింట్లో ఒక బానిస ఉండేవాడు. ఆ బానిస పేరు ఒనీసీం. షావుకారింట్లో దొంగతనం చేసి వాడు పరారై రోమ్కి వెళ్ళాడు. ఎట్లో ప్రభు ఈ ఒనీసీమును ఆ జైల్లోకి తెచ్చాడు. జైల్లో పౌలు సువార్త ఆ మనిషికి చెప్పగా ఆ మనిషి రక్షణ పొందినాడు. మళ్ళీ యజమానుని దగ్గరికి వెళ్ళాడు. అంటే నేనేం చెప్తున్నా అంటే ఇది బాగా అర్థం చేసుకోవాలి. జైల్లో ఉండే పౌలు ప్రార్థనలు చేసెను. ఆ ప్రార్థనలను ఈ పోలీసులు వినిరి. జైల్లో ఉండే పౌలు ఆయన దగ్గరికి వచ్చిన వారికి సువార్తను చెప్పాను. ఈ పోలీసులు ఆ సువార్తను వినిరి. పౌలు జైల్లో ఉన్నప్పుడు సంఘాలకు ఉత్తరాలు వ్రాసినప్పుడు డిక్టేషన్ ఇచ్చాడు. అది వీళ్ళు వినిరి. బైబిల్ ఏం చెబుతుందంటే, వాళ్ళు విని మొట్టమొదటిదిగా రక్షణ పొందింది పోలీసులే. ఆ పోలీసులు మామూలు పోలీసులు కాదు. సీజర్ చక్రవర్తి
ప్యాలెస్లో నుంచి వచ్చిన వాళ్ళు రక్షణ పొంది సీజర్ చక్రవర్తి ప్యాలెస్లో ఉండే పోలీసులకు సువార్త చెప్పిరి. అర్థమైందా అండి? సంఖ్యలు చూడు ఎన్ని ఘనకార్యాలు చేసెనో. కారణం సంఖ్యలను ఆయన గొనగలేదు, దేవునికి వాటిని సమర్పించను.